హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ వ్లాగ్స్. ఇక రాబోయే కథలో ఏం జరగబోతుందో అందరికంటే ముందుగా మనమే తెలుసుకున్నాం. మన కథలు నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక రాబోయే కథలో ఇక రిషిని వస్తారైతే వాళ్ళు అంటే సిటీకి అయితే తీసుకొచ్చేస్తుంది. అక్కడికి వచ్చిన తర్వాత కూడా అసలు నేను రంగా అంటే రంగానే, అసలు రిషిని కాను అని చెప్పేసి తెగతెంపు చెప్పేసి నేను వెళ్ళిపోతున్నాను మేడం గారు అని చెప్పేసి అంటూ ఉంటే సార్ ఇక తనైతే చాలా బ్రతిమలాడుతుంది. ఇక దాంతో ఇక మీ మామయ్య అప్పు తీర్చాలంటే మీరు ఎంత కష్టపడుతున్నారో అంతకు డబ్బు రెట్టింపిస్తాను, మీరు రిషి సార్ లాగా యాక్ట్ చేస్తారా? ఎందుకంటే వేలాది మంది స్టూడెంట్ల భవిష్యత్తు మీ మీద ఆధారపడి ఉంది. ఎన్నో వేల మంది స్టూడెంట్స్ ఆ కాలేజీలో చదువుకుంటున్నారు. రిషి సార్ లేకపోవడం వల్ల వాళ్ళందరి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. మీరు ఒక్కసారిగా రిషి సార్ లాగా రండి, మళ్ళీ ఆ కాలేజ్ దుడ్డు పడుతుంది అని చెప్పేసి ఈ యొక్క హెల్ప్ చేయండి సార్. మీరు రిషి సార్ కాదు, ఓకే నేను ఓకే చెప్తున్నాను, మీరు రంగానే, కానీ నాకు ఈ యొక్క హెల్ప్ చేయరా అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఇక కాదు అనలేడనమాట. ఇంకా వాళ్ళ మామయ్యకి చాలా డబ్బు ఇవ్వాలి కదా, ఇక దాని తాలూకు అప్పు తీర్చడానికి కూడా డబ్బులు అంత ఎక్కువగా ఒకేసారి రావాలన్నా రావని చెప్పేసి సరే మేడం నేను ఒప్పుకుంటాను రిషి సార్ లాగా యాక్ట్ చేయడానికి, కాకపోతే ఇక నా బామ్మని మరదల్ని నేను చూసి వస్తాను, అప్పుడప్పుడు వెళ్తూ ఉంటానని చెప్పేసి అంటాడనమాట. ఇక దాంతో సరే అనేసి ఇక రిషిని తీసుకొని ఇక మహేంద్ర వాళ్ళ ఇంటికి అయితే వస్తుంది. ఇక అక్కడ మను వీళ్ళంతా రిషిని చూసి రిషి నాన్న రిషి అని చెప్పేసి ఇక చాలా హ్యాపీగా హగ్ చేసుకుంటే ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళావు నాన్న అది ఇది అని అడుగుతాడు. ఇక తర్వాత రిషిని తీసుకొని కాలేజీలో డివిఎస్టీ కాలేజీలో అయితే అడుగు పెడుతుంది అనమాట. వస్తారా రిషి సార్తోనే మళ్ళీ నేను ఇక్కడికి వస్తానని చెప్పి ఆ రోజు బయటకు వచ్చేసింది కదా, ఇక సేమ్ ఇక రిషిని తీసుకుని వెళ్ళి ఇక రిషి సార్ ఇదే మీ సీటు, ఈ సీట్స్ నాకు చాలా ప్రత్యేకం, మీరు తప్పితే ఇంకెక్కడ ఎవరిని కూర్చొనివ్వలేదు అని చెప్పేసి ఇక తను అక్కడ కూర్చోబెడుతుంది. ఇక రిషి సార్ లాగా రంగా కాగద్దు, మీరు ఈ రోజు నుంచి రిషి అని చెప్పి రిషి సైన్ అవన్నీ కూడా నేర్పిస్తుంది అనమాట. ఇక కాలేజ్లోకి వెళ్ళిన తర్వాత ఇదేంటి ఈడే ఇక్కడ వచ్చాడని చెప్పి ఇక రౌడీలందరికీ ఫోన్ చేసి ఎరా రా అన్ని చంపేశానని చెప్పారు కదరా, మళ్ళీ బతికొచ్చాడు, ఒక్కడిని వేసేయండిరా అంటే ఎప్పటికప్పుడు వాడిని బతికించుకొని తీసుకొస్తుంది వస్తారా అని చెప్పేసి అంటే ఆ రోజు మేము వేసేసామన్నా అని చెప్పేసి అన్నారు. తర్వాత మరి ఏమైందో మాకు తెలియదు అని చెప్పేసి అంటే ఈడు ఎట్లా బ్రతికొస్తున్నాడు రా, ఈడు ఏంటి అసలు ఈడు అని చెప్పేసి ఇక రిషి గారి గురించి ఇక దేవ్యాని శైలేంద్ర ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి మమ్మీ ఇలా జరుగుతుంది, ఎండి సీట్ నాకు దక్కిద్దని నేను కలలు కంటుంటే మళ్ళీ వచ్చాడేంటి మమ్మీ అని అంటే, వచ్చినోడు మళ్ళీ ఇక్కడే ఉంటాడా, వెళ్తాడుగా, మళ్ళీ మనం ఏమన్నా ఉండనిస్తామా, వచ్చినోడు ప్రతిసారి అలా పంపించేసాము, కొంచెం ఓపిక పట్టినా అని చెప్పేసి ఇక దేవ్యాని అయితే అంటూ ఉంటుంది. ఇలా అనేసరికి ఇక వస్తారా ఇక ఈసారి మీ ఆటలు అయితే సాగనివ్వను, రిషి సార్ అనుకుంటున్నారా రంగా సార్ లాగా, ఈసారి రంగా మామూలుగా ఉండదు, రిషి సార్ లాగా కాదు అమాయకుడు లాగా ఉండడు అని చెప్పేసి అయితే ఉంటాడు. అలా అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక వస్తారా కూడా ఇక కాలేజీలో మంచిగా అయితే ఇక రిషి అయితే చేయాలి అనుకుందో మొత్తం కూడా రంగా చేత అన్నీ చేయించేస్తూ ఉంటుంది. వస్తారా కాలేజ్ అనేది మంచిగా రన్ అవుతూ ఉంటుంది. ఇక్కడేమో ఈ వస్తారా మా బావని తీసుకెళ్ళింది, నాకు తెలుసు అది అక్కడే ఉండిపోయేలాగా చేసింది అని చెప్పేసి నేను నా బావని చూడాల్సిందే అని చెప్పి ఇంట్లో చెప్పకుండా వాళ్ళ నాన్న చేతే పంపియడని ఇక సిటీ వచ్చేస్తుంది సరోజ. ఇక బుజ్జిని తీసుకొని ఇక వీళ్ళిద్దరూ రిషిని ఎత్తుక్కుంటూ వస్తూ ఉంటారనమాట. ఇలా ఉన్నప్పుడే ఆ రోజు కాలేజ్ ఏదో ఉందని చెప్పింది కదరా, ఆ కాలేజీకి వెళ్దాం పదా అని కాలేజీకి వస్తే ఇక అక్కడికి వచ్చిన తర్వాత శైలేంద్రని కలుస్తారు. మా బావ రంగా ఉన్నాడంటే ఏ రంగా ఏంటి అది ఇది అని అంటూ ఉంటే దూరం నుంచి అడుగడుగు మా బావ అరే రంగా బావ
ఇక సరోజతో ఇక నేను రంగాను కాదు రిషిని అనేసరికి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోండి అని నేను కాదనేసరికి పాపం సరోజ బుజ్జి బాగా చాలా బాధపడిపోతూ బయటకు వచ్చి నాకు తెలుసురా వస్తారా ఇలా చేసేసిద్ది నా భావన మార్చేసిద్ది అని చెప్పేసి అంటానే ఉన్నాను. ఇప్పుడు చూడు బావ దూరం అయిపోయాడు, నాన్నమ్మకేమో బాగోలేదు హెల్త్, ఏం చేయాలి చెప్దామని వస్తే ఇలా అయిపోయిందని చెప్పేసి ఇక ఇలా ఉండగానే ఇక రిషి లాగా మారు వేషం ఆపేసేసి రంగాలాగా ఉండి వెంటనే మళ్ళీ వీళ్ళ ముందుకు వచ్చేస్తాడనమాట. వచ్చి ఏంటి నిన్ను ఇక్కడికి ఎందుకు వచ్చారే అనేసి అడుగుతూ ఉంటే, ఏంటి నువ్వు వచ్చి ఎన్నాళ్ళు అయ్యింది, మళ్ళీ నాన్నమ్మకి హెల్త్ బాగాలేదు నువ్వు వెళ్ళిన కాడ నుంచి, అందుకే నేను తీసుకెళ్దామని వచ్చాము బావ అని చెప్పేసరికి, అవునా బాగాలేదా సరే పదండి అని చెప్పేసి ఇక వస్తారతో మాట చెప్పేసి ఇక త్వరగా వచ్చేయండి సార్ అని చెప్పేసి తీసుకెళ్ళిపోతుంది. మళ్ళీ రిషి వచ్చాడు కదా ఏడి ఏడి అని చెప్పేసి అడుగుతూ ఉంటే వచ్చేస్తాడు అంటే అక్కడ ఆయన ఎవరినో పేర్లు మార్చి తీసుకొచ్చి పెట్టావు, వాడు వెళ్ళిపోయాడు, వాడు ఎందుకు వస్తాడు అని చెప్పేసి శైలేంద్ర అంటూ ఉంటే ఇక ఇంటికి వెళ్ళి జరిగిందంతా చెప్పేసి రాధమ్మతో ఇక వీళ్ళిద్దరిని కూడా ఒప్పించేసి మీరు ఇక్కడే ఉండండి నేను త్వరగా వచ్చేస్తానని చెప్పి మళ్ళీ వెంటనే ఇక రిషి లాగా అయితే వచ్చి ఎక్కడికి వెళ్ళారనుకున్నారు, చిన్న పని మీద బయటకు వెళ్ళాను అంతే, రాననుకున్నారా రాలేననుకున్నారా అని చెప్పి నేను రిషిని అనేసి మళ్ళీ ఇక్కడ డబుల్ రోల్ లాగా అయితే చేస్తూ ఉంటాడనమాట. ఇక రాబోయే కథలో అయితే ఇలానే కొంచెం ఇంట్రెస్టింగ్గా సాగే అవకాశం అయితే ఉంటుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.